వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో 15 లక్షల ఖర్చుతో ఐటీసీ సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు అనంతరం అంగన్వాడీ పరిసర ప్రాంతంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి స్టాఫ్ నర్సులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలని తెలియజేశారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఐటీసీ మేనేజర్ జంగల్రావు గారు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఐటీసీ వారు సహకారంతో నిర్మించినటువంటి కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు అందుబాటులోకి ఆర్టీసీ బస్ సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకొని అదేవిధంగా లక్ష్మీపురం గ్రామంలో కూడా అంగన్వాడీ సెంటర్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఐటీసీ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ఆ పంచాయతీ తరఫున, ఈ పంచాయతీ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణసాగర్ గ్రామంలో నిర్మించినటువంటి బస్ సెంటర్ని కృష్ణసాగర్ గ్రామ ప్రజలందరూ కూడా మరి వాళ్ళ సమస్యలు, బాధలు తీరిపోయినాయి. గతంలో రోడ్డుకు వచ్చి బస్సు ఎక్కాలంటే బస్సు కోసం ఎదురు చూడాలన్నా, ప్రయాణం చేయాలన్నా ఎండకి ఎండుతూ, వర్షాకాలానికి తడుస్తూ అనేక ఇబ్బందులు పడ్డారు అక్కడ ప్రజలు. అంతా ట్రైబల్ ప్రజలు, పేద రైతులు, పేద కూలీలు. అటువంటి వాళ్ళకి ఈ రోజున అందమైనటువంటి ఒక బస్ సెంటర్ నిర్మాణం చేసుకుని ప్రారంభం చేసుకోవడం. అదేవిధంగా ఏడవడ అంగన్వాడీ సెంటర్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో అంగన్వాడీ సెంటరు చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరి పౌష్టికాహారం అందించడానికి అంగన్వాడీ టీచరు, ఆయాలు వాళ్ళంతా కూడా పనిచేసి మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం చిన్న వయసులో మంచి ఆహారాన్ని అందిస్తూ వారి యొక్క సర్వీస్ చేస్తున్నారు. అది బాగా జరగాల, అందరికీ అందాలని, ఒక బిల్డింగ్లో జరగాలని మరి ఐటీసీ వారు అది ఇది రెండు కూడా నిర్మాణం చేపట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మండలంలో ఇంకా సమస్యలు ఎడ్యుకేషన్ పరంగా కానీ, వైద్య పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే రహదారుల నిర్మాణం విషయంలో కూడా మరి ఐటీసీ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మరింత ముందుకు వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయాలని వారిని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పుర ప్రముఖులకు, అదేవిధంగా స్థానిక ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.